ఇతోధికంగా రేపు ఎల్లుండి కూడా ఆలయానికి భక్తులు ఇతోధికంగా విచ్చేయాల్సిందిగా స్వాగతిస్తూ అమ్మవారు చేస్తున్నటువంటి ఉత్సవంలో ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే మహిళా దినోత్సవం. అమ్మవారు స్వామివారితో కలిసి ఆనందంగా ఆరగించడానికై సంసిద్ధులై కూర్చున్న తర్వాత నిన్నటి రోజున చిన్నగా ఆరంభం చేశారు. ఏమమ్మా ఇంత శ్రమపడి మీరు నన్ను ఆశ్రయించడానికి వచ్చాము అని అంటున్నారు, ఏదైనా ఒక కోరిక కోరకుండదా అని అన్నాడు స్వామి పొరపాటున. వెంటనే స్వామి పాంచజన్యమే స్వామి మా పెద్దలు చెప్పారు, ఈ వ్రతానికి కావలసినటువంటి కొంత సామగ్రి ఉంది, అది మీరు స్వామిని అడుక్కోండి అని చెప్పారు. ఏమిటి? పాల సముద్రంలో ఉండేటువంటి తెలుగు వంటి తెలుగు కలిగినటువంటి పాంచజన్యములు అనే పేరు, పాంచజన్యం అనే పేరు గల శంఖములు వంటి శంఖములు అందరికీ కూడా కటాక్షించవలే. పోల్ వన శంఖంగన్ పోయి పాడుడై ఎనవే. మాతో పాటుగా స్వామివారి యొక్క అనంత కళ్యాణ గుణములను గానం చేయడానికి తగిన గాయక బృందాన్ని మాకు అందించవలే. ఇంకేం కావాలి? పర అనేటువంటి వాద్యము, తప్పెట వాద్యాలు ఇవ్వాలి. ఓర విళక్కే. అమ్మా స్వామివారి యొక్క ధర్మపత్ని లక్ష్మీదేవి జ్యోతి స్వరూపిణి అట. దీపం జ్యోతి అని అంటాం. ఆ జ్యోతిలో ఉండేటువంటి లక్ష్మీదేవి కూడా మాతో పాటుగా ఉండాలి స్వామి అన్నారు. సరేనమ్మా, వాళ్ళంతా ఇంతగా కోరుతున్నారైతే వాళ్ళ వైపే వెళ్ళమన్నాడు. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఈ భక్తులను చేరిందో వాళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి శక్తులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత వాద్యకారుల బృందం కావాలి, అలాగే మాకు విసర కర్రలు కావాలి, వింజామణులు కావాలి. అలా ముసురు పడుతూ ఉంటే, మంచు పడుతూ ఉంటే మేము రాలేము. పైకి ఒక చాందిని కూడా కావాలి. ఇవన్నీ కూడా పూజా వస్తు సామగ్రిగా మాకు అనుగ్రహించమని నిన్న కోరారు. సరే అన్నాడు స్వామి. మరొక్క పొరపాటు ఏంటంటే, రేపు ఫస్ట్కు డిఏ వస్తున్నది కదా, అందుకని ఇంకేమైనా అడుగుతారా అన్నట్టుగా ఒక్క మాటలో అడిగాడు. ఇంకేమైనా అడగండమ్మా, ఇవన్నీ కూడా ఏదో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇంత పత్తి కావాలి, 2 ఊదుబత్తీలు కావాలి, ఒక హారతి కర్పూరం బిళ్ళ కావాలన్నట్టు అడిగారు. ఇంకా ఏమైనా అడగండి అన్నారు. ఎప్పుడైతే స్వామి అలా మాట్లాడాడో ఇంతవరకు వీళ్ళు మాకేది చెయ్యాలని చెయ్యో అన్నారు. గురువులు చెప్పినవి తప్ప మేమేమీ అపేక్షించము. మా ఎక్కడదో మన రుట్టినామే పూలు పెట్టుకోము, గాడుక పెట్టుకోము, ఏ అలంకారాలు చేసుకోము అని మొదట ప్రతిజ్ఞ చేశారు ఈ గోపికలంతా. కానీ స్వామి అనుమతి ఎప్పుడైతే లభించిందో వెంటనే కూడారై వెల్లుంచి ఈనాడు కూడారై వెల్లుంచి గోవిందా ఉందని పాడిపరై హొందుయాం పెరుసమ్మాను పరంధమా. ఎవరైతే కూడారై శత్రుత్వ భావం కలిగి నిన్ను ద్వేషించే భావం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్లను నశింపచేసేటువంటి పరాక్రమవంతులైనటువంటి ఓ స్వామి, నీవు మాకు దర్శనము కలిగించడమే మాకు పెద్ద సన్మానం. సన్మానం అంటే సన్మానం. నిన్ను సేవించగలిగిన మహాభాగ్యం కనుక అంతకు మించిన సన్మానం ఏముంటుంది అని పరోక్షంగా మొదలు పెట్టారు. ఇంకా వేడ నీకు దయ ఉన్నట్టయితే నాడు పరిశీలన ఈ నెల రోజులు మేము యమునా నదిలో చల్లటి నీళ్లతో స్నానం చేసి నిన్ను సేవించుకోవడానికి ఆలయ ప్రదక్షిణం చేసి ఇన్ని వేల 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 మందిని తోడుకొని వచ్చామే. ఈ పుణ్య ఫలంగా మీరు మాకు ఏదైనా అనుగ్రహించదలుచుకుంటే అని మొదలుపెట్టి చూడగమే. పాపటలో పెట్టుకునేటువంటి ఒక పాపట చేరు బిళ్ళలు, ఇటు అటు సూర్యచంద్రుల బంగారు రత్నములు పొదిగిన బిళ్ళలు, ఏదో రోడ్డు గోల్డ్ కాదు, మరి ఇంకేదో 1 గ్రామ్ గోల్డ్ కాదు, అలాంటి చూడగం పాపటలో పెట్టుకునేటువంటి అలంకరణ ద్రవ్యములు. అలాగే అక్కడి నుండి కాస్త కిందికి దారారు. చెవులకు ఉండేటువంటి కాటన్ కమ్ములు, రకరకాలైనటువంటి డిజైన్లలో ఉండే కాటన్ కమ్ములు అంటే కమ్మలు, కమ్మలు రకరకాలైన ముక్కుపుడకలు. ఇక కాస్త కొంచెం కిందికి వచ్చి కంఠంలో నీకు ఇష్టం వచ్చినన్ని ఆభరణాలను అలంకరించకు. నీవు ఏ రకమైనటువంటి సువర్ణ ఆభరణాలను మాకు కటాక్షిస్తే వాటన్నిటినీ కూడా నీ అనుగ్రహంగా భావించి ఒక 50 రకాల ఆ సువర్ణాభరణాలను మేము ధరిస్తాము. కంఠం వరకు ఇది చాలు.
కొంచెం భుజాలను చూసుకున్నారు. భుజ కీర్తులు కావాలన్నారు. అంటే ఈ రెట్టలకు కట్టుకునే ఇప్పుడు ఎవరు కట్టుకోవడం లేదు, కానీ ఒకప్పుడు ఇవి ఆభరణాలు భుజాన్ని కట్టుకునేటువంటివి కూడా పట్టీలు అనేటువంటివి ఉండేవి. అలా అంటే భుజ కీర్తులు కావాలి. ఇంకా కాస్త కొంచెం కిందికి వెళ్ళేసరికి విశాలములైనటువంటి నవరత్నముల చేత పొదగబడినటువంటి గజ్జలు గల్లు గల్లు అనేటువంటి ధ్వని ఇవ్వదగిన నడుము ఉడ్డాణాలు కావాలట. ఒక్కటి కాదు, డే బై డే మార్చుకోవడానికి రకరకాలైన ఉడ్డాణపు పదార్థాలు కావాలి. అక్కడి నుండి పాదాల దగ్గరికి వెళ్ళారు. నీకు నచ్చిన రకాలైనటువంటి సింజరు అంటే రకరకాలైనటువంటి అందరూ చివరకు మట్టియలు కూడా మాకు నీవు అనుగ్రహించాలి స్వామి. ఇంతేకాదు, ఇక ఇక్కడి నుంచి ఆభరణాలు సువర్ణకారులు అవతలి వాళ్ళు పనైపోయింది. అక్కడి నుండి చందనా బ్రదర్స్ అక్కడికి వెళితే రకరకాలైనటువంటి కాంచీపురం చీరలు, బనారస్ చీరలు, రకరకాలైనటువంటి శరీరానికి ధరించేటువంటి ఏ చీరాంబరాలను మాకు కటాక్షించి లక్ష్మీదేవిని పక్కన ఎలాంటి ఆభరణములు, ఎలాంటి దివ్యములైన వస్త్రములు ధరించి ఉంటుందో అలాంటి వస్త్ర ఆభరణములన్నింటినీ కూడా నీవు మాకు కటాక్షించవలసింది అని చెప్పి అమ్మవార్లందరూ కూడా కలిసి స్వామిని అపేక్షిస్తే రెప్ప మాత్రంలోనే అవన్నీ సంసిద్ధి చెందాయి. అక్షరమే వాళ్ళ జ్ఞానోదయమైంది. మమ మాయా దురత్యయ, నేను మీ పైన ఉన్నపాటి మాయను ప్రయోగించానమ్మా. మీ అభిమానం ఎలా ఉంటుంది? ఇంకా ప్రాపంచిక వస్తువుల పట్లనే ఆసక్తి కలిగి ఉంటారా, ఆధ్యాత్మికమైన భావంలో ఉంటారా అని మిమ్మల్ని పరీక్షించడానికి అడిగాను. వాస్తవానికి మీరు ఏమడగాలి? ఆ ఉత్తమమైనటువంటి ప్రణవపదంలో నీతో కలిసి విహరించేటువంటి మహావాక్యం అడగాలి. ఈ ప్రాపంచం ఏది కూడా మన తోడి రాదు. మనం శ్వాస పోగానే ఎవరికి నచ్చినవన్నీ కూడా ఆభరణాలు ముందుకుంటారు, శరీరం ఉరికనే వెళ్ళిపోతుంది. ఇలాంటి ప్రాపంచిక భౌతిక సౌఖ్యాలను మీరు కోరడం తగింది కాదమ్మా. ఆధ్యాత్మికమైనటువంటి భౌతిక వాతావరణంలో మీరు ఆనందంగా విహరించడానికి తగిన దివ్య శక్తిని కూడా నా వైపు నుంచి మీకు కటాక్షిస్తాను, స్వీకరించవలసింది అని చెప్పి ఉద్బోధిస్తున్నది చెబుతూ ఈరోజు